శ్రీ పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణ భట్టాత్రి కృతం శ్రీమన్నారాయణీయము 1వ దశకము 5వ శ్లోకము. నిర్వ్యాపారోపి నిష్కారణమజ భజసే యత్క్రియామి క్షణాఖ్యాం తేనైవోదేతి లీనా ప్రకృతిరసతి కల్పాపి కల్పాదికాలే తస్యా సంశుద్ధమంశం కమపి తమతిరోధాయకం సత్వరూపం సత్వం ధృత్వా దధాసి స్వమహిమ విభవాకుంఠ వైకుంఠరూపం. ఈ శ్లోకమునకు భావము: పరమాత్మ, నీవు ఎట్టి కర్మలను ఆచరించవలసిన పని లేదు. అయినను అయస్కాంత సన్నిధిలో ఇనుము ఆకర్షింపబడినట్లు నీ కృపాకటాక్ష వీక్షణ ప్రభావమున నీ యందు విలీనమై అసత్ స్వరూపమైన ప్రకృతి సృష్టి ప్రారంభకాలమగు కల్పాది యందు వ్యక్తమగుచున్నది. ఆ మాయ యొక్క ఆవరణరహితమై పరిశుద్ధమైన అంశము సత్వము అని అంటారు. నీవు ప్రకృతికి అతీతుడవు. నీ మహిమా ప్రభావముచే అకుంఠితమైన వైకుంఠ రూపమున నీవు విలసిల్లుచున్నావు. భక్తులను అనుగ్రహించుటకై ప్రకృతి విభూతుల ద్వారా నిన్ను నీవు ప్రకటించుకుంటున్నావు. ఈ విధముగా పరబ్రహ్మమే సగుణాత్మకుడైన శ్రీమన్నారాయణుడని ఎరుగవలెను. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.